ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ తిన్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురయ్యింది. బిర్యానీలోని చిన్న ఎముక గొంతులో ఇరుక్కోవటంతో నెల రోజుల పాటు నానా అవస్థలు పడింది. పైగా ఆ చిన్న ఎముకను సర్జరీ చేసి తీసివేసే క్రమంలో డాక్టర్లు 8 గంటల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇక హాస్పిటల్ బిల్లు 8 లక్షలైంది. ఈ ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ లోకి వెళితే ముంబైకి చెందిన రూబీ షేక్ అనే మహిళ ఫిబ్రవరి 3న కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. అందరితో కలిసి బిర్యానీని ఆర్డర్ చేసి ఆరగించింది. అయితే ఓ ఎముక ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో హోటల్ నుంచి తిన్నగా ఆసుపత్రికి వెళ్లిన రూబీకి వైద్యులు సిటీ స్కాన్ చేయాలని చెప్పారు. అయితే అదేమీ అక్కర్లేదని రూబీ లైట్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. తర్వాత 2 రోజులకు తీవ్రమైన జ్వరం, హై బీపీతో ఆమె ఆసుపత్రికి వచ్చింది. ఎక్స్రే, సిటీ స్కాన్ ని చేసి వైద్యులు ఆమె గొంతులో ఎముక ఇరుక్కుందని గుర్తించారు. ఆ ఎముకను సర్జరీ చేసి తొలగిస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్పారు. అందుకు ఆమె ఒప్పుకోవటంతో దాదాపు 8 గంటల పాటు ఆపరేషన్ చేసి ఆ ఎముకను డాక్టర్లు బయటకు తీశారు. కాగా గొంతులోకి చేరిన ఆహారం ఏదైనా కిందకి జారుతుంది. అందుకు విరుద్ధంగా ఈ ఘటనలో ఎముక గొంతు పై భాగానికి చేరుకుందని తెలిపారు. మత్తు మందు ఇచ్చినప్పుడు పేషెంట్ దగ్గటం వల్ల గొంతులోని ఎముక పైకి జరిగి ఉండొచ్చని డాక్టర్లు భావించారు. ఆపరేషన్ కు మొత్తం 8 లక్షల బిల్లు అవ్వగా స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందించిన విరాళాలతో ఈ మొత్తం కలెక్ట్ చేసినట్లు ఆమె భర్త వివరించారు. కాగా ఈ ఆపరేషన్ తర్వాత 21 రోజుల పాటు గొంతులో అమర్చిన ప్రత్యేకమైన పైప్ ద్వారానే రూబీ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. నెల రోజుల తరువాత తాను కోలుకున్నానని, తనను ఇన్ని అవస్థల పాలు చేసిన బిర్యానీని ఇక జన్మలో తిననని, అంతేకాకుండా ఇంట్లో కూడా వండబోనని రూబీ తేల్చి చెప్పింది.